వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పుకు శివుడు సాక్షి సంతకం చేశాడన్న విషయం మీకు తెలుసా? పురాణ కాలంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించి పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. కానీ దేవలోక వైభవంతో జరిగే ఆ కళ్యాణానికి అపారమైన ధనం అవసరం ఉంది. భూలోకంలో నివసిస్తున్న స్వామికి అంత సంపద తక్షణం లభించకపోవడంతో ఆయన ధనాధిపతి అయిన కుబేరుడిని ఆశ్రయించాడు. కుబేరుడు భక్తితో స్వామిని దర్శించి, స్వామి, మీ కళ్యాణము సర్వలోకాలకు శుభకరము, మీకు కావలసినంత ధనాన్ని నేను అప్పుగా ఇస్తాను అని అంగీకరించాడు. అయితే ఆ అప్పును దేవతల మధ్య ఒప్పందంగా నిలవాలి అంటే మహాశక్తివంతమైన ఒక సాక్ష్య సంతకం అవసరం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి కైలాసనాథుడైన శివుణ్ణి సాక్షిగా నిలవమని కోరాడు. అప్పుడు శివుడు విష్ణు భక్తికి పరమ ప్రతీక. ఆయన వెంటనే తిరుమల చేరి ధర్మానికి నిలిచే ప్రతి కార్యానికి నేనే సాక్షినవుతాను అని పలికాడు. అప్పు పత్రంపై శివుడు తన సంతకాన్ని చేయగా ఆ ఒప్పందం త్రికాల సత్యంగా మారింది. ఆ అప్పు కలియుగాంతం వరకు మనుషుల భక్తి కానుకల రూపంలో తిరిగి చెల్లించబడాలని నిర్ణయించారు. అందుకే నేటికి తిరుమలలో భక్తులు స్వామికి సమర్పించే కానుకలు కుబేరుని అప్పు తీర్చడానికేనని నమ్ముతారు. శివుని సాక్ష్య సంతకంతో జరిగిన ఈ కళ్యాణం అప్పు కథ విష్ణు శివ ఏకత్వానికి ధర్మానికి నిలిచే దివ్య ఉదాహరణగా పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించే మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.